హాయ్ వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ కల్కి సినిమా రిలీజ్ అయింది. మరి ఆ సినిమా రివ్యూ ఏంటో హేమసుందర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సినిమా చూసారు, మొహంలో అయితే హ్యాపీనెస్ కనబడుతుంది. మరి రివ్యూ ఎలా ఉంది చెప్తే మేము కూడా సంతోషిస్తాం. అంటే ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అంచనాలు మించిందా, అంచనాలు తగ్గిందా అంటే చెప్పలేము కూడా. ఎందుకంటే నాకు తెలిసి అయితే అంచనాలు మించే ఉందని చెప్పాలి. ఎందుకంటే నేను నాగశ్విని నేను కూడా చాలా తక్కువ అంచనా వేశాను. అంటే రాజమౌళి ఒకటే న్యాయం చేయగలడు ఇలాంటి సినిమాలకి అనుకున్నాను, కానీ ఈ విషయంలో నాగశ్విని కూడా రాజమౌళిని మించి అన్నట్టుగా సినిమా మేకింగ్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. నిజంగా అప్రిషియేట్ చేయాలి అది. ఎందుకంటే డైరెక్టర్ పరంగా చెప్పాల్సి వస్తే ఒక మాటలో చెప్పాలంటే చాలా అద్భుతంగా చేశాడు. అంటే ఎంచుకున్న కథాంశమే చాలా క్లిష్టమైన కథాంశం. దాన్ని చెప్పే విధానంలో కూడా అంటే ఇక్కడ కథా విషయంకి వచ్చేసరికి ఏమవుతుందంటే కాశీలో మొదలైన కథ శంబలలో మూసేలాగా ప్లాన్ చేసుకున్నాడు అక్కడ. అంటే భైరవ అనే ఒక సెల్ఫిష్నెస్ అనుకోవచ్చు అవుతుంది. అంటే అతనికి ఏంటంటే ఒక కాంప్లెక్స్ సిటీ ఉంటుంది. ఆ కాంప్లెక్స్ సిటీలోకి వెళ్ళాలంటే $1 మిలియన్ మిలియన్ యూనిట్స్ సంపాదించుకునే వాడికి మాత్రం కాంప్లెక్స్ సిటీలోకి ఎంటర్ అవుతాం. పురాణాలు బేస్ చేసుకుని తీసిన సినిమానే. ఎందుకంటే మనకి ఎక్కడ మహాభారతం మొదలైన కథ 6000 సంవత్సరాల కథనే చెప్పాడు. టైం ట్రావెల్ అంటే టైం ట్రావెల్ అవటం, వెనకెళ్ళటం, ముందుకు వెళ్ళటం అది కాదు. ఇది కథనే మామూలుగా మహాభారతంలో మొదలైన కథే చెప్పాలంటే. మొదలైన కథ అంటే మహాభారతంలో ఆ ద్వాపరయుగం అంతమైపోయినప్పుడు అశ్వత్థామ పరిస్థితి ఎలా ఉంది అనే చోట చెప్పాడు. అంటే శ్రీకృష్ణుని చూపిస్తాడు, అశ్వత్థామని చూపిస్తాడు. అక్కడ మొదలుపెట్టిన తర్వాత అశ్వత్థామ పాత్రకి శాపం, శ్రీకృష్ణుని ఇచ్చిన శాపం వల్ల నీకు మరణం లేకుండా నువ్వు ఉంటావు, మళ్ళీ నా అవతారం వచ్చిన తర్వాత నన్ను కాపాడటానికి నువ్వు శాప విమోచన పొందుతావు అని చెప్పి అక్కడ శ్రీకృష్ణ అనడంతో ముందు మనకు తెలుస్తుంది అశ్వత్థామ పాత్ర సంబంధించిన. ఆ పాత్ర అక్కడ అయిపోయిన తర్వాత ఇక భైరవతో స్టార్ట్ అవుతుంది. ఒక 20 మినిట్స్ మనకి ప్రభాస్ కనిపించడు. భైరవగా ప్రభాస్ పాత్ర ఎంటర్ అయిన తర్వాత ప్రభాస్ పాత్రకి ఆ కాంప్లెక్సిటీకి వెళ్ళాలన్న కోరిక, అసలు కాంప్లెక్సిటీలో ఏం జరుగుతుంది, అక్కడ ప్రయోగాలు జరుగుతుంటాయి. ప్రాజెక్ట్ కే అని ప్రయోగాలు. అంటే ప్రాజెక్ట్ కే అంటే ఏమిటి అనే దాని మీద అంటే కొంతమంది స్త్రీలకు గర్భవతులను చేసి ఆ వచ్చే సీరంని తనకి ఇంజెక్ట్ చేసుకుంటూ కలిపురుషుడు అనే పాత్ర, సుప్రీం యాస్కిన్ పాత్ర కమల్ హాసన్ పోషించాడు. అంటే వచ్చే కలికి భగవాన్ ఆపాలి అనేది అతని టార్గెట్. ఆ కలికి భగవాన్ చిన్నప్పుడు ఆపేసి ఆ సీరం తనలో ఇంజెక్ట్ చేసుకుంటే ఆ శక్తులు తనకు వచ్చేస్తాయి అనేది అతని మెయిన్ యాంబిషన్. అంటే కాంప్లెక్స్ సిటీలో జరిగే ప్రయోగాలన్నీ అదే ఆ ప్రాజెక్ట్కి. అక్కడికి ప్రభాస్ వెళ్ళాలని ప్రభాస్ అతని లక్ష్యం. ఇంకొకటి ఏంటి, దీన్ని అడ్డుకోవాలి, వచ్చే భగవంతుని కాపాడాలి అనేది శంబలలో వాసుల లక్ష్యం. అంటే పిరమిడ్ షేప్ అనమాట ఇది కథ. కాశీ, కాంప్లెక్స్, శంబల ఇలా తిరిగే కథ అనమాట. ఇది మూడింటికి కలిపి ఉండే కథగా మనం చెప్పొచ్చు. అంటే భైరవ పాత్ర ఉంటుంది, అలాగే సుమతి అనే పాత్రని దీపిక పడుకునే పోషించింది. ఆవిడ కడుపులో పెరిగే భగవంతుని కాపాడటానికి అశ్వత్థామ ఏం చేశాడు అనేది ప్రధానమైన అంశం ఇక్కడ. వాళ్ళని సంరక్షించడానికి కోసం ఒక రెబెల్స్ తిరుగుబాటు, మన నక్సలైట్లు లాగానే ఒక తిరుగుబాటుదారులు ఉండే ప్లేస్ శంబల, రహస్య ప్రాంతం అని చెప్పుకోవాలి. ఆ శంబలలో ఈవిడ అక్కడ సంరక్షించాలని అనుకుంటే మళ్ళీ ఆవిడని వీళ్ళు అపహరించారా లేదా, సుప్రీం యాస్కిని అపహరించాడా లేదా, ఏమైంది అనేది ఓవరాల్గా కథాంశం ఇది. ఓకే సరే, కథ పరంగా పక్కన పెడితే స్క్రీన్ ప్లే కానీ విజువల్స్ కానీ ఇవి ఎలా ఉన్నాయంటారు? మీకు ఎలా అనిపించింది? స్క్రీన్ ప్లే, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. మ్యూజిక్ అనేది ఒక మైనస్ అయింది. సంతోష్ నారాయణ మ్యూజిక్ అనేది మనకి కొన్ని పాటల పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా చూసుకున్నా కొంత మైనస్ అనిపించింది. ఆ సినిమా ప్రధానమైన మైనస్ అదే. ఎన్ని పాటలు ఉన్నాయి సార్? పాటలు 2-5 ఉంటాయి, కానీ అవన్నీ ఈ నామినల్గా ఉండే పాటలే. ఇంకొకటి ఏంటంటే మ్యూజిక్ పరంగా ఏంటంటే కొద్దిగా మైనస్ అనుకోవాలి. స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్ అంతా కొంత స్లో నెరేషను, ఆ తర్వాత స్పీడ్ అందుకోవడం, ఇంటర్వెల్ తర్వాత జెట్ స్పీడ్తో కథ ముందుకు సాగడం ఇలా వెళ్తుంది. అది ముఖ్యంగా ఏంటంటే హైలైట్ ఏంటంటే ప్రభాస్కి, అమితాబ్కి, అశ్వత్థామకి మధ్యలో జరిగే ఫైట్స్ ఒక హైలైట్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో చాలా బాగుంటాయి ఫైట్స్ అని. అమితాబ్ బచ్చన్ కూడా ఫైట్ చేశారు. అమితాబ్ బచ్చన్తో అసలు ఆ విధంగా అమితాబ్ బచ్చన్ పాత్రని ఎలివేట్ చేయడం కానీ, ఆ ఫైట్స్ కానీ అక్కడ అద్భుతంగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకు పురాణాల్లోనే మనకు చెప్తారు, పునరపి జననం పునరపి మరణం అంటారు. ఒక విధంగా తీసుకుంటే ఆ లైన్ తీసుకున్నాడని అనుకోవాలి. ఎందుకంటే పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మళ్ళీ ఇట్లా ఉంటాయి కాబట్టి. అంటే ఇక్కడ మనకి విజయ్ దేవరకొండ పాత్ర కనిపిస్తుంది. ఇందులో స్పెషల్ గెస్ట్ అపీరెన్సెస్, క్యామియో రోల్స్గా అనుకోవచ్చు. మనకి విజయ్ దేవరకొండ పాత్రకి మరి భైరవ పాత్రకి ఉన్న కనెక్షన్ ఏంటి, ఇలాంటి అంశాలు చాలా మనకి కొన్ని ఉంటాయి. అవన్నీ రివీల్ చేయడం భావ్యం కాదు, చూసే ప్రేక్షకులకు కూడా
రివ్యూ ఒకవేళ ఎవరైనా చూస్తుంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ అట్లా అంటే మహాభారతంలో పాత్రలకి ఇక్కడ ఉన్న పాత్రల లింక్ ఏంటి, అప్పుడు కురుక్షేత్ర సంగ్రామం లాంటిదే మళ్ళీ జరగబోతుందా, సెకండ్ పార్ట్లో ఏమైనా ఉంటుందా అనేది ప్రధాన అంశంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అదమ్మా. అయితే ఇప్పుడు గెస్ట్ అపియరెన్స్గా మీరు విజయ్ దేవరకొండ అన్నారు కదా, మొత్తం ఇండియా మొత్తం కూడా అంతమంది యాక్టర్స్ కూడా తీసుకురావడం జరిగింది అంటున్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ వీళ్ళందరూ కూడా ఉన్నారంట. దుల్కర్ సల్మాన్ పాత్ర ఉంది. దుల్కర్ సల్మాన్ పాత్ర ఏంటి, అది భైరవ్కి అతనికి ఉన్న సంబంధం ఏంటి, అది దుల్కర్ సల్మాన్ పాత్ర ఇట్లే వచ్చి వెళ్ళిపోయే పాత్రే. సినిమాలో పెద్దగా మనకు కనిపించదు. ప్రధానంగా సినిమా అంతా ప్రభాస్ చుట్టూను, అమితాబ్ బచ్చన్ చుట్టూ, దీపికా పదుకొన్ చుట్టూ ఈ సుప్రీం యాజ్కి ఉన్న పాత్ర ఉన్నా కానీ మనకు తక్కువ 2-3 సీన్లు తప్పితే, ఆ పాత్ర 2 సందర్భాల్లో తప్పితే మనకు కనిపించదు. మరి కమల్ హాసన్ సార్ అదే సుప్రీం యాజ్కి పాత్ర కమల్ హాసనే, విలన్ పాత్ర కలిపురుషుడి పాత్ర. అతనికి అసిస్టెంట్గా ఉండే వ్యక్తి నడిపేట్టుగానే ముందు కనిపిస్తూ ఉంటుంది. కానీ అసలు పాత్ర, అసలు కథ ఇంకా ముందుంది. ఈ సినిమాతో అంతం కాదు, దీని సెకండ్ పార్ట్లో మనం చూడాల్సిందే. మొత్తం 8 పార్ట్స్ అంటున్నారు కదా. అది ఎన్ని పార్ట్స్ అయినా కానీ నెక్స్ట్ సినిమాలోనే మనకి కమల్ హాసన్ విశ్వరూపం చూడాలంటే మనం సెకండ్ పార్ట్లో చూడాల్సిందే. కల్కి పురుషుడి విశ్వరూపాన్ని కూడా మనం సెకండ్ పార్ట్లో చూడాల్సిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాలో కల్కి ఎవరు అనేది తెలియదు అంటారా ప్రేక్షకులు? ఈ సినిమాలో మనకి కల్కి తల్లి గర్భంలో ఉంటాడు. ఇక్కడ ప్రభాస్ దీపికా పదుకొన్ అశ్వత్థామ రక్షించాలని అనుకున్నాం కదా. దీపికా పదుకొన్ గర్భంలో కల్కి భగవాన్ ఉన్నాడనుకుంటే, నీ గర్భంలో ఉన్నది భగవంతుడు అతన్ని కాపాడాలని అశ్వత్థామ అతనితో ఆవిడతో అంటాడు దీపికా పదుకొన్తో. అంటే భగవంతుడు నా గడుపులోనే ఎందుకు పెరుగుతాడని ఒక డైలాగ్ ఉంటుంది. అంటే అప్పుడు అశ్వత్థామ చెప్తాడు, ఈ భూదేవి అంత ఓర్పు ఉన్న స్త్రీలోనే భగవంతుడి అంశ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే నీలో ఆ భూదేవి అంత ఓర్పు ఉంది, అందుకనే భగవంతుడు నీ గర్భాన్ని ఎంచుకున్నాడనే ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్లోనే ఆవిడ ఒక క్యారెక్టరైజేషన్ని చెప్పాడు. అంటే ఆవిడ పాత్ర కూడా ఒక ఇది ఉంటుంది, తల్లిగా ఏది ఆవిడ ఎందుకు ఉందని కూడా నేను అనుకోవడం సెకండ్ పార్ట్లో కొంత ఉంటుంది. అంటే కల్కి భగవానుడు మన కల్కి అనే పాత్ర ఈ సినిమాలో కనిపించదు. ఇప్పుడు ఈ సినిమాలో కల్కి పాత్ర కనిపించదు మనకి. కల్కికి సంబంధించిన ఒక ఫస్ట్ హాఫ్ అనుకోవచ్చు చెప్పాలంటే. అయితే ఇప్పుడు కల్కి అంటే ప్రభాస్ అనుకుని వెళ్ళిన వాళ్ళందరికీ ఇప్పుడు మరి కల్కి ఎవరైతారు నెక్స్ట్ సినిమాలో, ఎవరైతే బాగుంటుంది? కల్కి నేను అనుకోవటం ఏంటంటే నా ఊహలో కల్కి చెప్తాను నేను. నా ఊహలో కల్కి అయితే కల్కి భగవానుడు ఎవరైతే శ్రీకృష్ణుడు ఎవరైతే ఉన్నారో అతనే కల్కి భగవానికి వస్తాడు. ఇప్పుడు త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో కల్కి భగవానుడు. మరి సాధారణంగా మనం త్రేతాయుగంలో శ్రీరాముడిని ఎన్టీ రామారావు గారిని చూసాం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా ఎన్టీ రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారిని చూసాం. మరి కలియుగంలో కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు లేకపోతే ఎలా? వాళ్ళ వారసులు ఏమన్నా ఎన్టీఆర్ గారే ఉండే అవకాశం అయితే ఉంటుంది. బట్ ఎలా పాసిబుల్? ఈ టెక్నాలజీతో ఏదైనా సాధ్యమే. విశ్వరూపాన్ని ఎన్టీఆర్ గారు విశ్వరూపాన్ని ఖచ్చితంగా నేనైతే సెకండ్ పార్ట్లో ఎన్టీఆర్ గారే ఉంటారనుకుంటున్నాను. నేనైతే కల్కిగా ఎన్టీఆర్ ఉండే అవకాశం అయితే ఉంది. సీనియర్ ఎన్టీఆర్, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ అయితే ఉంటాడని అనుకున్నాను నేనైతే. మీరు ఎక్స్పెక్ట్ చేస్తాను? నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అయితే ఇప్పుడు ఎవరైతే ప్రభాస్ కల్కి అని వెళ్ళిన వాళ్ళందరికీ అయితే ఆయన కాదని తెలిసిపోయింది. ప్రభాస్ అయితే కల్కి కాదు, కానీ ప్రభాస్ పాత్ర ఏమిటి అనేది కూడా నేను రివీల్ చేయదలుచుకోవాలి. ప్రేక్షకులు సినిమా చూస్తారు కాబట్టి వాళ్ళకి మనం కథ చెప్పడం అనేది భావ్యం కాదు. మీరు ఇప్పుడు సస్పెన్స్ పెట్టేసరికి అందరికి ఇంక ఎగ్జైట్మెంట్ ఉంది. అసలు ప్రభాస్ ఎవరు అని తెలుసుకోవడానికి వెళ్తుంటారు. ప్రభాస్ పాత్ర ఎవరు అనేది మీకు, ఎందుకంటే ప్రభాస్కి అంత శక్తియుక్తులు ఎలా వచ్చినాయి, అతను ఎవరు, అశ్వత్థామ లాంటి బలాఢ్యుని ఎలా ఎదుర్కొంటాడు, అశ్వత్థామే ఆశ్చర్యపోతాడు. తనను ఎదుర్కొంటుంటే ప్రభాస్ అశ్వత్థామే ఆశ్చర్యపోతాడు. అశ్వత్థామ యాక్చువల్ పాజిటివ్ క్యారెక్టర్, మరి పాజిటివ్ క్యారెక్టర్ తో ఫైట్ చేస్తున్నాడంటే ప్రభాస్ నెగిటివ్ పాత్రగా చూపించారు. ఇప్పుడు కాశీని కాపాడేది కాలభైరవుడు అనే డైలాగ్ ఉంటుంది కదా. ఆ కాశీలో పుట్టిన ఈ భైరవుడు కూడా ఆ కాశీని కాపాడతాడా లేడా అనేది ఒక అంశం. ఎందుకంటే ఈ సినిమాలో ప్రధానంగా ఏంటంటే భూమి మీద నీటిని అన్నిటిని వీళ్ళు కాంప్లెక్స్ సిటీ వాళ్ళు లాగేశారు. కాంప్లెక్స్ సిటీ అంటే నిజంగా నాగశ్విని ఒక ఊహ కూడా నిజమే. ఎందుకంటే ఇప్పుడే మనకి ఇప్పుడు 2024లోనే మనకి అపర్ణ కాంప్లెక్స్ లేకపోతే ఇలాంటి చాలా పెద్ద పెద్ద కాంప్లెక్స్ వచ్చేసింది, అపార్ట్మెంట్లు కల్చర్ వచ్చేసింది. మరి మనకు 600 సంవత్సరాల తర్వాత మరి సిటీని ఇక్కడ కాకుండా ఒక అందమైన సిటీని పైన నిర్మించుకోవడం కరెక్ట్గా నాగేశ్వరిని బాగా క్యాచ్ చేసాడు అనిపిస్తుంది. ఫ్యూచర్ మొత్తం ఇమాజిన్ చేసుకుని అట్లా కాంప్లెక్సిటీని తయారు చేయడం అనేది ఒక స్వర్గం లాంటిది. మనిషికి అన్ని సుఖాలు అందుతాయి, ఏం కావాలంటే దొరుకుతాయి అక్కడ ఆ కాంప్లెక్స్. అందుకని ప్రభాస్ అక్కడికి వెళ్ళాలనుకుంటాడు, అదొక అంశం. ఇంకొకటి ఏంటంటే కల్కి మీద ఒక డైలాగ్ కూడా ఉంది సినిమాలో. అదేంటంటే కల్కి భగవానుడు తెల్లటి గుర్రం మీద వస్తాడంటారు కదా అని చెప్పి ఒక డైలాగ్ ఉన్నప్పుడు దానికి సమాధానం కూడా చెప్పాడు. ఎందుకంటే ఈ మీద కసరత్తులు చేశారు బాగా కథ మీద. సాధారణంగా మనకి
ద్వాపరయుగం అంతమైనప్పుడు కూడా కలియుగం ప్రవేశించినప్పుడు కూడా మేషరాశిలో సప్తగ్రహ 8 గ్రహాలు ఒకే చోట ఉంటాయి. రాహుకేతులు ఒకే గ్రహం రాశిలో ఉండవు కాబట్టి 8 గ్రహాలు మేషరాశిలో ఉన్నప్పుడు ద్వాపరయుగం అంతమైపోవడం, కలియుగం స్టార్ట్ అవడం అనేది జరిగింది. అంటే ఒక డైలాగ్తో చెప్పించాడు ఇక్కడ. ఏమన్నారంటే అశ్విని నక్షత్రం అంటే గుర్రం, అశ్విని అంటే గుర్రం కదా, తెల్లటి నక్షత్రం అంటే తెల్ల గుర్రం అంటే అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం 8 గ్రహాలు ఒకే రాశిలో ఉండి ఇలా ఉన్నప్పుడు మాత్రమే నీకు కలికి భగవానుడు పుడతాడు అని డైలాగ్ చెప్పించారు. నేనేమనుకుంటున్నానంటే అశ్విని నక్షత్రం కాదు, నాగశ్విని పేరులో కూడా అశ్విని ఉంది కదా, కాబట్టి ఇది సినిమా ఆ భగవంతుడే తీయించాడేమో నాగశ్వినితో అని నేను అనుకుంటున్నా. నిజమే సార్, అట్లా కూడా జరుగుండొచ్చు. అశ్విని నక్షత్రం అనుకున్నప్పుడు నాగశ్విని పేరులోనే అశ్విని ఉంది కదా, కాబట్టి అలా అనుకుంటున్నాను నేను. ఆ అశ్విని నక్షత్రంలో పుట్టినటువంటి, అంటే మనకు తెలియదు నాగశ్విని ఏ నక్షత్రంలో పుట్టాడు, కానీ దేనికి దానికైతే లింక్ పైన కదా, అట్లా అయింది కదా. మరి నాగశ్విని ఈ సినిమా ఎందుకు ఎంచుకున్నాడు, నాగశ్విని కలికి ఎందుకు చేయాలి ఇలా అనుకున్నప్పుడు ఇది ఉంటది కదా. అయితే అంటే అదే భవిష్యత్ తరాలకి కలికి అనేవాడు మనందరికి కళ్ళకట్టుగా చూపించడానికి ఈయన ద్వారా చూపిస్తున్నాడేమో, అంతే అడ్వాన్స్ టెక్నాలజీతో చూపిస్తాడు అనుకోవచ్చు. అంతేగాని గుర్రం మీద వస్తాడు అట్లా ఊహించుకోవడం కాదని చెప్పి ఒక డైలాగ్తో చెప్పించారు. కాబట్టి సినిమా పరంగా, మేకింగ్ పరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. మనకి హాలీవుడ్ సినిమాలు జూన్కి ఏమాత్రం తగ్గకుండా వాళ్ళు మేకింగ్ పరంగా నాగశ్విన్ నిజంగా చెప్పాలంటే అతను డిస్టింక్షన్తో పాస్ అయ్యాడని చెప్పాలి ఈ సినిమా విషయంలో. అంటే సినిమా ఓనమాలు అంటూ ఉంటాం కదా, మనం సాధారణంగా ఓనమాలు నేర్చుకుంటూ ఉంటాం కదా. నేనేమంటానంటే ఈ సినిమా ద్వారా ఆలు నేర్చుకున్నాడు నాగశ్విన్ అనుకోవచ్చు. ఆ అంటే ఏంటంటే ఆ అంటే అద్భుతం, ఆ అంటే ఆవిష్కరణ. ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాడు, ఒక అద్భుతాన్ని నాగశ్విని ఆవిష్కరించాడని చెప్పుకోవచ్చు. నాగశ్విన్ ఇది 3వ సినిమానే అనుకుంటా. ఫస్ట్ సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం, ఆ సినిమా కూడా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, చాలా బాగుంటుంది. 2వ సినిమా మహానటి, ఒక బయోగ్రఫీ మూవీ, అద్భుతం, అది కూడా ఒక మహాకావ్యం అని చెప్పాలి. ఇక ఈ 3వ సినిమా అయితే మాటలు లేవు. నాగశ్విన్ ఇప్పుడు దీంట్లో ఇంకో విశేషం ఏంటంటే ఆర్జీవి ఉంటాడు, కనిపిస్తాడు ఒక పాత్రలో, రాజమౌళి గారు ఒక పాత్రలో కనిపిస్తారు, ఒక డైరెక్టర్లందరినీ కూడా తీసుకురావడం, ఇద్దరు డైరెక్టర్లు కనిపిస్తారు. సరదాగా రామ్ గోపాల్ వర్మ క్యారెక్టరైజేషన్తోనే ఒక పాత్రని చూపించాడు, అక్కడ ఆర్జీవినే కనిపిస్తాడు. ఒక డైలాగులో మరి వెళ్ళిపోతుంటే ప్రభాస్ వెళ్ళిపోతుంటే వెంట పడతాడు రాజమౌళి తన కారులో. నేను తీసుకెళ్ళిపోతాను నేనంటే, నువ్వు నన్ను తీసుకెళ్ళిపోతే 5 ఏళ్ళు నా దోలతో వెళ్ళిపోద్ది అని డైలాగ్ ప్రభాస్తో పలికించాడు. అంటే నువ్వు 5 ఏళ్ళు నన్ను వాడుకుంటావు సినిమాల పరంగా అని ఆ డైలాగ్తోనే నా దోలు తీరిపోతే 5 ఏళ్ళు అని చెప్పి అంటాడు. అనుకుని పైకి ఎగిరిపోతానని చెప్పేసి తన వెహికల్ పైకి ఎగరేసుకుని వెళ్ళిపోతుంటే రాజమౌళి అంటాడు, బుజ్జితో వెళ్ళిపోతుంటే రాజమౌళి డైలాగ్ వేసాడు అక్కడ, నీ దోల 5 ఏళ్ళు కాదు, నేను పెట్టేసరి 10 ఏళ్ళు దోలు తీసి చేస్తాను నేను అని చెప్పి ఒక డైలాగ్ కూడా ఇచ్చాడు అతనికి. కాబట్టి వాళ్ళ స్టైల్లో ఆ డైలాగ్ పెట్టారు అక్కడ. నైస్ నైస్. అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, మీరు చెప్తుంటే అయితే ఇంకా చాలా లింకప్ అయి ఉన్నాయి మొత్తం. నాకు అసలు చాలా ఇంట్రెస్టింగ్. బ్రహ్మాండం పాత్ర ఉంది చక్కగా. ఆ బ్రహ్మాండం ఇంట్లో భైరవ్ అద్దుకుంటాడు, కానీ భైరవ్ ఇంట్లో బ్రహ్మాండం అద్దుకునేలాగా పరిస్థితి తయారవుతుంది అక్కడ. అదొక పాత్ర, కామెడీ ఉంటుంది, కామెడీగానే మలిచారు ఆ పాత్ర. భైరవ పాత్రని ఎంటర్టైన్మెంట్ పద్ధతిలో మలుచుకుంటూ వచ్చారు. అసలు భైరవ ఎవరు ఏంటి అనేది మాత్రం ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అవుతుంది. అవన్నీ రివీల్ చేయదలుచుకోలేదు నేను. సినిమా అయితే బ్రహ్మాండంగా చక్కగా మనకి ఒక హాలీవుడ్ వాళ్ళు కూడా విస్తుపోయేలాగా, మొన్నదాకా బాలీవుడ్ మన సౌత్ను చూసి ఈర్ష్యపడింది, ఇప్పుడు హాలీవుడ్ కూడా మనం చూసి ఈర్ష్యపడేలాగా నాగశ్విని సినిమా చేసేయడం చెప్పుకోవచ్చు. అయితే మొన్నటి వరకు RRR ఆస్కార్ అవార్డు వరకు వెళ్ళింది కాబట్టి ఈ సినిమా ద్వారా ప్రపంచం మొత్తం మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీద అయితే చూస్తుంది డెఫినెట్లీ. సరే, అయితే సినిమా చూసారు, ఒక్క మాటలో ప్రేక్షకులకు మీరు చెప్పాలంటే ఈ సినిమా గురించి ఏం చెప్తారు? చెప్పాను ఇందాక అని అద్భుతం, ఆవిష్కరణ, ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాడు. మరి రేటింగ్ అయితే నేను 5కి 3.5 ఇస్తాను. 5కి 3.5 ఇస్తాను రేటింగ్. 4.5 ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. 5కి 4.5 మరి సెకండ్ పార్ట్కి ఇస్తానని చెప్పలేను, ఎందుకంటే సినిమా ఎండ్ కాలేదు. క్లైమాక్స్ అద్భుతంగా ఉంది కానీ సినిమా ఎండ్ కాలేదు కాబట్టి కొంత నాకు ఎండ్ అవ్వలేదని అసంతృప్తి అయితే ఉంటుంది కదా. కాబట్టి అందుకని 3.5 ఇచ్చానంటే నేను బాగా ఇచ్చినట్టు చెప్పుకో. జనరల్గా మీకు మామూలుగా నచ్చవు ఏ సినిమాలు, ఎంత అద్భుత సినిమాలైనా కూడా అంత తొందరగా నచ్చవు. ఈ సినిమా మీకు నచ్చిందని అంటే సినిమా ఎంత అద్భుతంగా ఉందో అర్థం చేసుకోవాలి. సో మీరు కూడా అంటే ప్రేక్షకులు ఎవరైనా సినిమా చూసినట్లయితే కల్కి సినిమా గురించి, కల్కి ఎవరైతే బాగుంటుందో కింద కామెంట్ చేయండి. అంతేవిధంగా ప్రభాస్ క్యారెక్టర్ గురించి అండ్ ప్రభాస్ ఎవరు అనే దాని మీద కూడా కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.